మనం ఇంతకుముందు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఫ్యాక్టర్స్ అంటే మనం ఫస్ట్ ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి, ఒక ఇచ్చిన నెంబర్కి గివెన్ నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి ఫస్ట్ థింగ్. అండ్ వచ్చిన తర్వాత ఎన్ని వస్తాయి, అందులో ఈవెన్ ఎన్ని, ఆడ్ ఎన్ని, మళ్ళీ ఈవెన్ సమ్ చేస్తే ఎంత వస్తుంది, ఆడ్ సమ్ చేస్తే ఎంత వస్తుంది, సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ గురించి నేర్చుకున్నాం. సో ఇవాళ టాపిక్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ నేర్చుకున్నాం. సపోజ్ 6 ఉంది, 6కి మనకి చిన్న నెంబర్ కాబట్టి, స్మాల్ నెంబర్ కాబట్టి 1 2 3 6 అని చెప్పేసి 4 ఫ్యాక్టర్స్ వస్తాయి. సో ఆ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 36 వస్తుంది. సో 36 వచ్చింది కదా, అవును. సో దీని షార్ట్ కట్ ఏంటంటే, ఇక్కడ ఇది చిన్న నెంబర్ కాబట్టి మనం హోల్ సమ్గా అంటే అన్నిటినీ కలిపేసి ఈజీగా రాసుకున్నాం, మల్టిప్లై చేసేసినాం. సో ఏంటి 36 వచ్చింది. దీన్ని షార్ట్ కట్లో ట్రై చేద్దాం. షార్ట్ కట్లో ట్రై చేస్తే గివెన్ నెంబర్ వచ్చిందా, అవును. దీని షార్ట్ కట్ ఫార్ములా ఏంటి, గివెన్ నెంబర్ టు ది హోల్ పవర్ టోటల్ ఫ్యాక్టర్ బై 2. సో గివెన్ నెంబర్ ఏంటి 36 హోల్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చినాయి, 36కి ఫ్యాక్టర్స్ 1 2 3 4, 4/2 క్యాన్సిల్ చేస్తే పవర్ 2 వస్తుంది, 6² 6 6 36 ఇది కదా. సో ఇది క్రాస్ చెక్ చేయండి. ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 36 వచ్చింది, మనం షార్ట్ కట్ మెథడ్ అప్లై చేసిన 36 వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఇదే ఏదైనా వేరే నెంబర్ ట్రై చేద్దాం. ఏం నెంబర్ అది, 24 తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 24ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ఫైండ్ హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. హౌ మెనీ ఫ్యాక్టర్స్ మీకు ఇంతకుముందు చెప్పిన ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఎలా అంటే ఏం చేస్తాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి ఎన్ని వస్తుంది, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2³ 3 × 3/1. సో టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తాయి, టోటల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 3 ఉంది కదా +1 అంటే 4, 3/1 ఉంది కదా 2. సో దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, టోటల్ 8 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఇప్పుడు జనరల్గా 8 ఫ్యాక్టర్స్ వస్తాయి కదా. సో 8 ఫ్యాక్టర్స్ వస్తే మరి ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలంటే మనం ఏం చేయాలి, ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తే ఏంటిది, మనకు ఫార్ములా తెలుసు కదా. ఏం ఫార్ములా, గివెన్ నంబర్ టు ది పవర్ టోటల్ ఫ్యాక్టర్స్ బై 2 అప్లై చేస్తాం. సో గివెన్ నెంబర్ 24కి ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చినాయి, 8, దాని పవర్. సో క్యాన్సిల్ చేస్తే 24 పవర్ 2 మీన్స్ 24. వీ షుడ్ మల్టిప్లై 24 × 24 × 24 × 24. సో ఇట్లా మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మీకు, 3,31,776 వస్తుంది. సో ఇది. సో ఇప్పుడు మనం ఈ మెథడ్లో కాకుండా రెగ్యులర్ మెథడ్లో చూద్దాం. అసలు ఏంటిది, ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 24కి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి చూడండి. 24కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 1 × 24 మనకు తెలుసు, 2 × 12 తెలుసు, మళ్ళీ 3 × 8 తెలుసు, మళ్ళీ 4 × 6 తెలుసు, మళ్ళీ 6 × 4. మీకు అలా చెప్పిన నేను ఇట్లా డబుల్ రిపీట్ అయితే అక్కడ ఆపేసేయండి అని. సో ఏమున్నాయి, 1 × 2 × 3 × 4 × 6, 8 × 12 × 24. ఇప్పుడు చూడండి, మనం 24 ఎన్ని టైమ్స్ చేసినాం, 4 టైమ్స్ చేసినాం. చూడండి 2 × 3 6, 2 × 3 6, 6 × 4 24 వచ్చిందా 24. ఓకే, ఇక్కడ 6 ఉంది కదా, ఈ 8ని 4 × 2 రాసుకుందాం. మళ్ళీ మిగతా యాజ్ ఇట్ ఈస్ రాయండి. మళ్ళీ 24 అలానే ఉంచి 6 4 చేయండి, 24 వస్తుంది. మళ్ళీ 2 12 చేయండి, ఏమొస్తుంది 24 వస్తుంది. మళ్ళీ 24 ఇక్కడ మ్యాచ్ అయిందా, 24 × 24 × 24 × 24. సో 3,31,776 వచ్చిందా. సో ఇది షార్ట్ కట్. ఎప్పుడన్నా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చేయమంటే ఓన్లీ మనకు ప్రొడక్ట్ అని అవసరం లేదు, ఆ ఫ్యాక్టర్ మొత్తం ఏమేమి ఉన్నాయి ఏంటి అవన్నీ అవసరం లేదు. జస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మీకు ఒకటి వస్తుంది ఫ్యాక్టరైజేషన్. దాన్ని యూజ్ చేసి టోటల్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఆ టోటల్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ తీసుకొని గివెన్ నెంబర్ టు ది హోల్ పవర్ టోటల్ ఫ్యాక్టర్స్ బై 2 చేస్తే మీకు మొత్తం ఫ్యాక్టర్స్ వస్తుంది. థ్యాంక్ యూ.